అలా చెప్తున్నా ఇలా తీయకపోతే అవి పొద్దుపోతాం 3 కోట్ల పొద్దు చేస్తాం. అర్థమైందా? సరే తీసుకురావాలి ఎందుకంటే మీరంతా ఆక్రమణ చేశారు, మళ్ళీ ఆడబెడతారు, ఇక్కడ రోడ్డు మీద పెట్టేస్తారు. ఇబ్బంది పబ్లికే కదా పళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ మీరు డ్రైనేజ్ ఆక్రమణ చేశారు, రోడ్డు ఆక్రమణ చేశారు, అది బయట పెట్టుకుంటారా? మీకు మొత్తం ఏంటి కొన్ని ఎందుకు వచ్చా బయటికి? చేపలు పిలిపించు, చేపలు పిలిపించండి. ఆక్రమణ మొత్తం లోన్ పెట్టుకుంటారుగా. అంతా డ్రైనేజ్ ఆక్రమించి, ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించి, నాతో రోడ్డు మీద పెట్టుకున్నారు. అర్థమైందా? పోలీసులు మాకే సీట్ లేదు బయటకు పోవడానికి. ఎక్కడ పోతారు చెప్పు? ఇది మొత్తం క్లీన్ చేసి మొత్తం ఖాళీ చేసి, ఓకేనా? ఇది డ్రైనేజ్, ఇది ఆర్ఎన్బి ఉంది, మున్సిపాలిటీ ఉంది. అర్థమైందా? సాయంత్రం కల్లా మనం ఉంటారు. మనం ఎంత టైం తీసుకుంటావు? ఎంత టైం తీసుకుంటావు? 5:30 అయింది, 6:30 కల్లా తీసేయండి. ఓకే, మొత్తం క్లీన్ చేయాలి, లేకపోతే కోట్ల పొట్టి చేస్తాం. అర్థమైందా? కొత్త షాపా అడిగే కదా, తీసేయండి. చెప్పండి అడగా ఆ బైక్ కూడా చెప్పాలి చెప్పాలి చెప్పు త్వరగా. త్వరగా చెప్పాలి. మన కావలి పట్టణం అంతా కూడా మున్సిపాలిటీ కింద ఉంది. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు మధ్య ఉన్నటువంటి షాపర్స్కి, అదేవిధంగా చిరు వ్యాపారం వాళ్ళకి, ఈ తోపుడు బళ్ళ వాళ్ళకి, ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళకి సమక్షంలో మేము తెలియజేసి ఏంటంటే, పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా రోడ్డు మార్జిన్ని మొత్తం ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్డు మార్జిన్ని మొత్తం ఆక్రమిస్తూ పందులు కట్టేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ సేల్స్ కోసం పూర్తిగా ఆక్రమించడం ద్వారా రోడ్డు మీదే వచ్చేటువంటి పర్చేజ్ చేసిన అందరూ కూడా రోడ్డు మీద పార్కింగ్ చేసుకుంటున్నారు. తద్వారా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ సందర్భంలో చిరు వ్యాపారస్తులు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా పందిర్లు వేసుకుని వాటి కింద ఈ తోపుడు పళ్ళు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. తద్వారా వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మున్సిపాలిటీ వాళ్ళ సమక్షంలో మేము వాళ్ళందరికీ కూడా మౌఖికంగా తెలియజేసి ఖాళీ చేయమని చెప్తున్నాము. ఖాళీ చేయనొచ్చో మేము చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా సొంత షాపు కలిగి ఉండి డ్రైనేజీతో పాటు ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్డు మార్జిన్ కూడా ఆక్రమించి మెట్లు కూడా కట్టేసి వాటి మీద లోపల ఉన్నటువంటి వస్తువు తీసుకొచ్చి ప్రదర్శన చేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగించే వాళ్ళకి కూడా మేము తెలియజేసింటే వెంటనే ఖాళీ చేయండి. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం కలగకుండా చేయమని చెప్పేసి మరీ ముఖ్యం కోరుతున్నాం. లేని సందర్భంలో ఆర్ఎన్బి వాళ్ళ చేత నోటీసులు ఇప్పించేసి మేము కోర్టు ద్వారా కూడా తెలియజేసి చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉంది, కాకపోతే వాళ్ళు ఉన్న కొద్దీ వాళ్ళ వ్యాపారం బాగా జరుగుద్ది, ముందు మేము ఉంటే మాదే ముందు పర్చేజ్ చేస్తారని చెప్పేసి రోడ్డు మార్జిన్ వదిలేసి రోడ్డు మీద కూడా పెట్టేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళ యొక్క సూచనల మేరకు మేము కేటాయించిన ప్లేసుల్లో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ వ్యాపారం చాలా బాగుంటుంది, పర్చేజ్ చేయడానికి వచ్చే వాళ్ళకు కూడా సదుపాయంగా ఉంటుందని చెప్పేసి మనకి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి మన దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ కావాలి ఉండడం ద్వారా మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. వారికి అవకాశం కల్పించే విధంగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసే విధంగా మనం అందరం కూడా
కలిసి కట్టగా వీటన్నిటిని కూడా కొంచెం వెనక జరిపే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.